గోదావరి జిల్లా భీమవరంలో శ్రీ సోమేశ్వర స్వామి వారి ఆలయం ఉన్నది. ఈ ఆలయం పంచారామాలలో ఒకటిగా భక్తులచే పూజలందుకొనుచున్నది. ఇక్కడి శివలింగము చంద్రునిచే ప్రతిష్ఠించినందున దీనిని సోమేశ్వర లింగం అని కూడా అంటారు. తూర్పు చాళుక్యులలో మొదటివాడైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడని చరిత్రకారుల అభిప్రాయం. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. అందువలన ఈ క్షేత్రాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంగా కూడా భక్తులు పిలుస్తారు. ఈ ప్రదేశం నందు 5 నందులు ఉన్నాయి. అందువలన ఈ ఆలయమును 5 నందుల ఆలయమని కూడా పిలుస్తారు. 5 నందులలో ఒకటి కోనేరులోను, రెండవది కోనేటి వెలుపల, మూడవది ఆవరణలో ఉన్న ధ్వజస్తంభం వద్దను, మిగిలిన 2 నందులు ధ్వజస్తంభమునకు సమీపంలో కలవు. అగస్త్య మహర్షి కాశీ వియోగ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి గోదావరి తీరం నందు వివిధ క్షేత్రాలు దర్శిస్తూ క్షీరారామము ఈ సోమారామములను దర్శించినట్లు శ్రీనాథుడు తన కాశీఖండంలో తెలియజేశాడు. ఈ భీమవరంను సోమారామం అని కూడా అంటారు. చంద్రుని పేరున దీనిని సోమేశ్వర క్షేత్రం అని పిలుస్తారు. ఈ శివలింగమును ప్రార్థించిన వారికి సర్వవ్యాధులు తొలుగునని, పంచమహాపాతకములు హరించునని భక్తుల నమ్మకం. శ్వేతవర్ణంలో కనిపించే ఈ శివలింగము క్రమక్రమముగా అమావాస్య వచ్చేసరికి బూడిద లేదా గోధుమ వర్ణమునకు మారిపోతుంది. తిరిగి పౌర్ణమి వచ్చేసరికి యథాతథముగా శ్వేతవర్ణములో కనిపిస్తుంది. ఈ మార్పులను గమనించాలంటే పౌర్ణమికి అమావాస్యకు దర్శిస్తే తెలుస్తుంది. ఈ ఆలయము ముందు కోనేరు ఉంది. ఈ కోనేరు గట్టున రాతిస్తంభంపై ఒక నందీశ్వరుని విగ్రహం ఉంది. ఈ నందీశ్వరుని నుండి చూస్తే ఆలయంలోని లింగాకారము కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున్న రాతిగట్టు నుండి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. ఆదిదేవుడు సోమేశ్వరుడు కింద అంతస్తులో ఉంటే అదే గర్భాలయం పైభాగమున 2వ అంతస్తులో అన్నపూర్ణాదేవి ఉంటుంది. ఈ ఆలయం త్రేతాయుగము నాటిదని, దీనిని దేవతలు నిర్మించారని చెప్తారు. ఒకసారి దేవతలు ఆలయంలోని క్రింది భాగమును నిర్మించి అందులో శివుణ్ణి ప్రతిష్ఠించి తమను ఎవరూ గుర్తించకుండా తెల్లవారక మునిపే దేవలోకానికి వెళ్ళిపోయారట. ఆ విధంగా వారు పరమేశ్వరుని ఒక్కడినే ప్రతిష్ఠించి అమ్మవారైన అన్నపూర్ణాదేవిని ప్రతిష్ఠించకపోవుటచే శివుడు కోపంతో దేవలోకం వైపు చూడగా దేవతలు భయపడి అతని కోపము తగ్గించేందుకు మరొక రాత్రి వచ్చి ఆలయము పైభాగమున మరొక అంతస్తును నిర్మించి అందులో అన్నపూర్ణాదేవిని ప్రతిష్ఠించి పరమేశ్వరుని శాంతింపచేశారని స్థల పురాణం మనకు వివరిస్తుంది. ఈ ఆలయం క్రింది అంతస్తులో గర్భాలయం నందు తూర్పు ముఖముగా శ్రీ ఉమాసోమేశ్వరుడు దర్శనమియ్యగా పై అంతస్తులో అన్నపూర్ణాదేవి దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో ప్రాకారానికి దక్షిణ దిశలో స్వామివారి కళ్యాణ మండపము, ప్రాకారానికి పడమర దిశలో కుమారస్వామి వారి ఆలయము, చిన్న శివుడు ఆలయము, జనార్దన స్వామి ఆలయము, ఉత్తర దిశయందు హనుమాన్ మందిరము, నవగ్రహ మండపము, ప్రవేశ ద్వారానికి ఆనుకుని కుడివైపున సుబ్రహ్మణ్యేశ్వరాలయము, ఎడమ వైపున సూర్యనారాయణమూర్తి ఆలయాలు కలవు. ఇచ్చట అర్చనలు, ప్రత్యేక పూజలే కాక దసరా ఉత్సవాలు, కార్తీక మాసోత్సవాలు, ధనుర్మాసోత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు మొదలైనవి మహావైభవంగా జరుగును. భీమవరంలోని సోమేశ్వరాలయంలో చంద్రుని యొక్క షోడశ కళలు శివలింగం మీద దర్శించవచ్చు. ఈ వీడియోను లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ రేణుకా కాకినాడ వ్లాగ్స్ను సబ్స్క్రైబ్ చేయండి. తొందరలో మరొక పవిత్ర క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం.
నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవబుద్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. పూర్వకాలంలో తారకాసురుడనే రాక్షసుడు శివుడి గురించి ఘోర తపస్సు చేయగా అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ఏ వరం కావాలో కోరుకోమనగా ఆ తారకాసురుడు, ఓ స్వామి, నిరంతరం నిన్ను పూజ చేసుకోవడానికి నీ ఆత్మలింగాన్ని నాకు కావాలి అని చెప్పేసి అడిగేసరికి ఆయన ఆ ఆత్మలింగాన్ని ఆ తారకాసురుడు రాక్షసుడికి ఇచ్చేసరికి ఆత్మలింగం లేని కైలాసం చాలా దుర్భిక్షంగా ఉండేసరికి దేవతలందరూ కూడా వెళ్ళి పరమేశ్వరుని ప్రార్థించగా ఆయన పరమేశ్వరుడు అన్నట్ట, నేను ఇచ్చిన వరాన్ని మరలా ఉపసంహరించుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది, కాబట్టి దానికి ఎవరైనా కావాలని చెప్పేసి అడిగేసరికి తిన్నగా వైకుంఠానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువును ప్రార్థించేసరికి ఆయన కూడా ఏమీ చెప్పలేకపోయేసరికి దేవతలందరూ కూడా వెళ్ళి కుమారస్వామిని ప్రార్థించేసరికి ఆయన ఆ తారకాసురుడితో యుద్ధం చేస్తున్నసరికి ఎంత చేసినా యుద్ధం కూడా ఆ తారకాసుడు మరణించట్లేదట. ఏమిటా అని ఆలోచించేసరికి ఆ తారకాసురుడు కంఠంలో ఆత్మలింగాన్ని బంధించి చక్కగా తపస్సు చేసుకుంటున్నట్ట. వెంటనే కుమారస్వామి ఆయన ఆయుధమైన వరగాయుధంతో ఆ కంఠాన్ని దుమికేసరికి దాంట్లో ఉన్న ఆత్మలింగం ముక్కలుగా అయ్యి 5 చోట్ల పడిందట. అలాగే 5 చోట్ల పడింది ఏమిటయ్యా అంటే అమరావతి అమరేశ్వర స్వామి ఇంద్రుడు ప్రతిష్ఠ చేశాడు, ద్రాక్షారామం దక్ష ప్రజాపతి, సామర్లకోట కుమార భీమారామం కుమారస్వామి, అలాగే పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి, భీమవరం సోమారామం అంటారు దీన్ని. ఈ సోమారామం చంద్రప్రతిష్ఠ జరిగింది. ఈ చంద్రప్రతిష్ఠ ఏమిటయ్యా అంటే ప్రతి అమావాస్యకిను ప్రతి పౌర్ణమికి కూడా శివుడు రంగు మారుతూ ఉంటాడు. అలాగే ఈ గుళ్ళో పైన ఇంకో విశిష్టత ఏమిటయ్యా అంటే అన్నపూర్ణాదేవి పైన ఉంటుంది. ఎన్ని చోట్ల ఎక్కడ చూసినా కూడా ఉపాలయాల్లో ఉంటుంది తప్ప అమ్మవారు పైన అనేది ఇక్కడ చాలా విశిష్టత. ఈ గుళ్ళో వివాహం కనుక చేసుకుంటే వైవాహిక జీవితం బాగుంటుందని చెప్పేసి ఒక ప్రకీర్తిగా ఉంది. అలాగే ఎదురుగుంటా సోమగుండం అనే చెరువు ఉంది. ఆ సోమగుండం చెరువు నీళ్లు స్వామికి నిరంతరం కూడా అభిషేకం కార్యక్రమాలు జరిపిస్తూ ఉంటారు భక్తులు. కొన్ని వేల మంది కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు ప్రతి సంవత్సరం కూడా. అలాగే మహాశివరాత్రి రోజున 5 రోజుల పాటు దీక్షగా రథోత్సవం, తెప్పోత్సవం, కళ్యాణోత్సవాలన్నీ కూడా జరుగుతుంటాయి. కార్తీక మాసంలో అందరూ కూడా వచ్చి స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసుకుంటూ ఉంటారు. అలాగే ఉదయం 5 గంటల నుంచి 10:30 వరకు ప్రతిరోజు కూడా అభిషేకం కార్యక్రమాలు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు కూడా దేవాలయం దర్శనం జరుగుతుంది. ప్రతి నెల మాస శివరాత్రి రోజున స్వామివారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు అభిషేకం కార్యక్రమాలు, అలాగే సాయంత్రం కళ్యాణోత్సవం, మాస శివరాత్రి రోజున కళ్యాణోత్సవం కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ విశేషంగా.